ఈ ఎండాకాలంలో ఎండ తీవ్రత కోసం వడదెబ్బ తగిలి కొంతమంది వ్యక్తులు పశువుల కాపర్లు అయితేంది, రైతులు అయితేంది, ఉపాధి హామీ కోసం పోయే మనుషులు కానీ ఎవరు కానీ వడదెబ్బ కొట్టి ఒకవేళ మరణించినచో ప్రభుత్వం వారు 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వడం కోసం జీవో మంజూరు చేయడం జరిగింది. చాలామంది తెలియక వడదెబ్బ తగిలిందని చెప్పేసి మామూలుగా చనిపోయాలనే ఉద్దేశంతో ధన సంస్కారాలు చేస్తుంటారు. అలా కాకుండా ఎవరైనా వడదెబ్బతోటి మరణించిందని గుర్తిస్తే వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయించి అతన్ని చనిపోయిన వ్యక్తిని జిల్లా కేంద్ర హాస్పిటల్కు తరలించి అక్కడ వైద్యులతో పోస్ట్ మార్టం రిపోర్టు పొందినట్లయితే ఎఫ్ఐఆర్ అండ్ వైద్యాధికారి నివేదిక ప్రకారం సంబంధిత తహసీల్దార్ ముగ్గురం కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్గా తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ డాక్టర్ జాయింట్గా ఇన్స్పెక్షన్ చేసి నివేదిక జిల్లా కలెక్టర్ గారికి పంపించింది. జిల్లా కలెక్టర్ గారు 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మంజూరు చేయడం జరుగుతుంది. కావున ఇది సూర్యాపేట మండల ప్రజలందరూ కూడా గమనించి ఈ వేసవిలో ఎవరైనా వడదెబ్బ ద్వారా మరణించినట్లయితే వారి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే 4 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందుతుంది. కాబట్టి ఈ విషయము ఈ వేటు ఎస్ఎంఎస్ న్యూస్ ద్వారా ప్రజలందరూ చేరవేయాలని తెలుపుతున్నారు. 3-man కమిటీ రిపోర్ట్ అంటారు. దీంట్లో వ్యక్తి మరణించిన వెంటనే పోలీస్ స్టేషన్కు రిపోర్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ కంప్లీట్ అండ్ తహసీల్దార్ రిపోర్ట్ 3-man కమిటీ రిపోర్ట్ వాళ్ళు మాకు దరఖాస్తు చేసిన వారం రోజులలోపు మేము రిపోర్ట్ అంతా కంప్లీట్ చేసి ఎఫ్ఐఆర్, పోలీస్ పంచనామా, ఇంక్వెస్ట్ రిపోర్ట్, శవ పంచనామా రిపోర్టు ఇవన్నీ స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని గ్రామంలో విచారించి జిల్లా కలెక్టర్ గారికి వారం రోజుల నివేదిక పంపిస్తాము. జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా వెంటనే మంజూరు చేయడం జరుగుతున్నది. దీనికి సంబంధించిన బడ్జెట్ సపరేట్ ఉంటుంది కాబట్టి అతనికి 1 month లోపలనే ఈ పరిహారం ఇవ్వడం జరుగుతుంది. తీవ్రతలు విపరీతంగా ఉంటున్నాయి. అకాలంగా వాతావరణం మార్పు జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా ఏమైనా పనులు ఉండొచ్చో ఉదయం 6 గంటల నుండి 10:30-11 గంటలలోపే పూర్తి చేసుకొని తర్వాత సాయంత్రం 5:30-6 తర్వాత బయటికి వెళ్ళి ఉండేట్టు చూసుకోండి. ప్రాణం చాలా ముఖ్యము. ఒకసారి ఏమైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబ వేదన అనేది చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి ఎండకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తారు.